ఒంగోలులోని జీజీహెచ్లో చికిత్స చేయించుకునేందుకు వచ్చిన ఒక మహిళపై ఒక వ్యక్తి కత్తితో దాడికి యత్నించిన ఘటన చోటు చేసుకుంది. జీజీహెచ్ ప్రాంగణంలో అందరూ చూస్తుండగా కత్తితో దాడికి యత్నించగా పక్కనే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ప్రజలు అడ్డుకోవటం జరిగింది. దాంతో బాధిత మహిళ వీపు భాగంలో కత్తి గాయమైంది. దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఆమె భర్తకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. బాధితురాలి కథనం మేరకు వివరాలు ఎలా ఉన్నాయి? కలెక్టరేట్లోని కోఆపరేటివ్ శాఖలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న లక్ష్మణరావు ఒంగోలులోని గొడుగుపాలెంలో నివసిస్తున్నాడు. తమ ఇంట్లోనే ఒక పోర్షన్ లక్ష్మణ్ అనే వ్యక్తికి అద్దెకిచ్చాడు. ఆ ఇల్లు అమ్ముకునేందుకు బేరం వచ్చింది. దాంతో ఆ ఇంటిని చూపించేందుకు వెళితే లక్ష్మణరావు బూతు మాటలతో తమపై దాడికి ప్రయత్నించారని బాధితుడు వాపోయాడు. తన భార్యను చూపించేందుకు జీజీహెచ్కి మోటార్ సైకిల్పై రాగా అక్కడే కాపు కాచి ఉన్న లక్ష్మణరావు కత్తితో దాడికి తెగబడ్డాడు. తన భార్య వీపుపై గాయమైందని, తన చేతి వేలికి కూడా గాయమైనట్లు చూపాడు. విషయం తెలుసుకున్న జీజీహెచ్ అవుట్ పోస్ట్ ఏఎస్ఐ ఏడుకొండలు హుటాహుటిన అక్కడికి చేరుకుని దాడికి ప్రయత్నించిన లక్ష్మణరావును అతను ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కి తరలించారు. బాబు నీకు అడ్వాన్స్ ఇచ్చావు, డబ్బులు ఇచ్చావు, రిపోర్ట్ ఇవ్వాలి కదా, పడతావు పోయి ఆడపడి మీద పోతావా? మీరు ఎంత ఇబ్బంది పడతారా తెలియట్లా, అది తప్పు కదా. అటెంప్ట్ మ్యాటర్ లెక్క కదా, మీరు కూడా అంత డిపార్ట్మెంట్ రాసుకున్నారు కదా. చూడండి వెనకాల పోలీసులు వచ్చావు, చచ్చింది, పరిస్థితి పరిస్థితి మీరు వాడుకోవాలి. కరిష్మా మా ఇంట్లో అత్తుకుంటూ మమ్మల్ని చంపడానికి చూస్తున్నాడు. పేరేంది? ఎక్కడ? మన గొడుగుపాలెం ప్రకాశం స్కూల్ కి ఎదుర్కొంటా మా ఇల్లు అద్దెలకి ఇచ్చాం మేము. లాస్ట్ ఫ్లోర్ లో ఈయన ఉంటాడు, ముందు 2 ఫ్లోర్ పేరు ఇచ్చాం. ఏం పేరు ఆయన పేరు? అయితే ఈయన లక్ష్మణరావు, అతని పేరు లక్ష్మణరావు. అద్దెకి ఇస్తే మాకు ఇల్లు అమ్ముకోవడానికి బేరం వచ్చింది. ఆ బేరం వచ్చింది కదని మేము వెళ్ళి చూపించాను. చూపించడానికి వెళ్ళాను. వెళ్ళి వాళ్ళు తీసుకున్నారు, నేను ఎలా వస్తున్నాను, చుట్టూ లాగేసి కొట్టాడు. సరే కొట్టడం పోలీస్ లో కేసు పెట్టాం. కేసు పెట్టడానికి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకున్నాను, హాస్పిటల్కి వచ్చాను. వచ్చి బండి ఎక్కుతూ ఇంటికి వెళ్తాం కదా, బండి ఎక్కుతున్నాము, వెనకాల వచ్చి కత్తితో దాడి చేశాడు మా మీద. ఇప్పుడే చేశాడా? కత్తితో దాడి చేశాడు. చూడండి అన్న ఎలా మీరందరూ వచ్చి కదా, నేను చాకట్టుకుని తిరుగుతాడు రోడ్ల మీద. ఆయన ఏం చేస్తుంటాడు తెలియదండి. తెలియకుండా మీరు రెంట్ ఎలా ఇచ్చారు? రిటైర్డ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో డ్రైవర్. గవర్నమెంట్ ఉద్యోగం చేసి పోలీస్ డిపార్ట్మెంట్ లో చేసి కూడా ఒక పోలీసు ఉద్యోగం అయ్యి ఉంటే కూడా ఆయన చేసే పని మీరు చూస్తున్నారా? మీకు రెంట్ సరిగ్గా ఇస్తాడమ్మా? రెంట్ అడిగితే ఇచ్చాడు సార్, రెంట్ గురించి కాదు. ఇప్పుడు ఇల్లు ఖాళీ చేయమన్నామని ఇల్లు అమ్మితే ఖాళీ చేయాల్సి వస్తుందని మా మీద అటాక్ చేస్తున్నాడు. అది చూసండి, చూసారా? ప్రతి దానికి ఇలాగే చేస్తున్నాడు. కంప్లైంట్ ఫైల్ చేశారా? ఇచ్చారా? సార్ కంప్లైంట్ ఇచ్చి కొట్టాడు కదా, ఇవన్నీ కొట్టాడు కదా, ట్రీట్మెంట్ చేయించుకుందామని వచ్చాను. హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ చేసుకుని మందులు తీసుకుని వెళ్తుంటే మళ్ళీ కత్తితో దాడి చేస్తాడు మా మీద ఇంటికాడ. ఇప్పుడు కొడుకు ఇల్లు చూసుకోవడానికి పేరు వస్తాయి, చూపిస్తాము, ఇల్లు చూపించుకుంటూ ఉంటాము. వాళ్ళకి చూపిస్తున్నానని చెప్పి నా మీద కక్ష కట్టి ఇంట్లో ఇంత లావు గొడవలు పెట్టుకున్నాడు. వీడియో చూడండి కావాలంటే ఇంట్లోని ఇంత లావు గొడవలు పెట్టుకున్నా అంటే ఎవరు చంపేస్తాడు అనమాట. అదే పంట ఏదో కోస్తారు కదా, గట్టి కొట్టేది ఉంటుంది, ఇలా కోలగా ఉంటుంది, అది పెట్టుకుని ఉన్నాడు. ఇంట్లో వెపన్ పెట్టుకుని ఉన్నాడు. ఇప్పుడు ఎందుకు ఆయన ఏమంటాడమ్మా? ఆయన ఏమంటున్నాడు అడగండి. అసలు నా మీద చచ్చిపోతాడండి. ఇందాక ఏమంటున్నాడు, నా పిల్లలు చచ్చిపోయింది, నువ్వు వచ్చిన పక్కన పడుకొని అడుగుతాడండి. అదో అసలు ఆ వయసు ఎక్కడ, నా వయసు ఎక్కడ? నువ్వు ఎప్పటి నుంచి ఉన్నా ఇంట్లో? 2వ నెల. ఎందుకు ఖాళీ చేయమంటున్నారు వాళ్ళు? చెప్తండి అవును కరెక్టే. మీరు కత్తి దాన్ని దాడి చేయొచ్చు అట్లా, మరి దాడి చేయొచ్చు అట్లాగా, దాడి చేయొచ్చా అట్లాగా? ఆ మీద దాడి చేయొచ్చా? ఇంట్లోకి వచ్చి మాట్లాడేది మెయిన్ గేట్ కండి మాట్లాడారు మీరు? మొత్తం నా మీద ఏం చేస్తున్నారు మీరు? నేనేం చేస్తానో నీకు తర్వాత చెప్తా. మొత్తం తమ్ముడు సెపరేట్ అవుతున్నా, బండి ఆడ పెట్టా, ఆ బండి ఆడుంది బైక్.
అంటే గమ్మున ఉంటాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/PKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.